వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ఎల్లమ్మడ దగ్గర ఉన్నటువంటి గురు గోవింద్ సింగ్ సర్దార్ జీ ఏదైతే గల్లీ ఉందో ఆ గల్లీలో ఉన్నాం. ప్రస్తుతం మనం వారితో పాటు ఉన్న వారికి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అటు డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఇటు వీధి లైట్ల సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం, వారి యొక్క సమస్యలు ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు మీకున్న సమస్య. నమస్తే అన్న. మా బస్తీకి ఎల్లమ్మబండ గురు గోవింద్ సింగ్ నగర్ కాలనీకి చాలా ఇబ్బందులు ఉన్నాయన్న. వర్షాకాలం వస్తే మా ఇళ్లకు వర్షం వచ్చేస్తుంది. మయ్యో చూడండి కావాలంటే మాకు ఎవరు పట్టించుకుంటలేరు. జిహెచ్ఎం సమూహంలోకి చెప్పినా, కార్పొరేటర్కి చెప్పినా, ఎమ్మెల్యేకి చెప్పినా ఎవరు వస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. వర్షం వచ్చిందనుకో మా ఈ గల్లీ ఇదంతా మొత్తం చాలా దారుణం అయిపోతుంది. గింత లోతు వర్షం వస్తుంది. ఎవరికి చెప్పినా చిన్నోళ్ళు పెద్దలు ఎవరు పట్టించుకుంటలేరన్న. మా బాధలు ఎవరికి చెప్పాలి చెప్పండి. ఓట్లు అడగడానికి అయితే ప్రతి వాళ్ళు వస్తారు. ఆ ఓట్లు వేయడానికి ఓటే చేసిన తర్వాత మనకి ఎవరు పట్టించుకుంటలేరు అంటే ఎందుకని ఇది ఎందుకు ఇట్లా ఎన్ని రోజుల వరకు ఇది నెక్స్ట్ టైం ఓట్లు అడగడానికి రాని మేము ఒకటి చెప్తాం ప్రతి వాళ్ళకి. ఏ పార్టీ అయినా సరే మా బాధలు ఎవరైతే మాకు క్లియర్ చేస్తారో మేము వాళ్ళకే ఓటేస్తాం. ప్రతి వాళ్ళు వచ్చి ఓట్లు వేయనంటే ఓట్లు ఇప్పుడు వేయడానికి లేదు. మా బాధలు క్లియర్ చేస్తున్నప్పుడే మీకు ఓట్లు. మాకు ఈ వర్షాకాలం డ్రైనేజీకి చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్న పిల్లలు చిన్న వర్షం పడినా పెద్ద వర్షం పడినా ఇక మా ఇంట్లోకి ఇట్లా వచ్చేస్తున్నాయి. చిన్న పిల్లలు ఇట్లా తీస్తున్నాం. ఇది ఒక్క రోజుతో పోయేది కాదుగా అన్న. ఇప్పుడు మనం ఇక్కడ లైఫ్ లాంగ్ ఉండాలి. ఏదో ఒక రోజు వస్తుందంటే మనం చదువుకోవచ్చు. అరే ఎప్పుడు రోజుకి రాదు కదా, అదొక రోజు ఏదో ఒకటి మనం తీయవచ్చు. ఇప్పుడు ఇది రోజు వస్తుంది. చిన్న పిల్లలు మనం పెద్దోళ్ళం అర్థం చేసుకుంటాం, ఇంట్లో కూర్చుంటాం. చిన్న పిల్లలు ఎప్పటిదాకానే ఇంట్లో కూర్చుంటారు. చిన్న పిల్లలు దాంట్లోనే ఆడతారు. మనం ఎప్పటిదాకానే వాళ్ళకి తిట్టి కొట్టి ఇంట్లో కూర్చోపిస్తాం. మాకు ఏదైనా సరే దీనికి ఫైనల్ సొల్యూషన్ కావాలన్న ఏదో ఒకటి. ఇప్పుడు ఆ తీగలు ఉన్నాయి, నైట్ పూట ఆ తీగలు కూడా ఏమైనా అయితే మేమే చూసుకొని మేమే చదువుకోవాలి. మళ్ళీ లైన్మెన్ కోన్కి ఫోన్ చేస్తాం. లైన్మెన్ వాడు 10 ఫోన్లు చేస్తే ఒక ఫోన్ లేపుతాడు. ఫస్ట్ ఇది పోయింది అది పోయింది ట్రాన్స్ఫార్మర్ కాడ తీసుకోతాం. అదేదో మేమే గల్లీ లీడర్లు, మేమే కార్పొరేటర్, మేమే ఎమ్మెల్యేనట్టు మేమే పనులు చెప్పించుకోవాలి. అంటే ఓట్లు అడిగేటప్పుడు మా కాళ్ళ మీద పడతారు. ఇది పద్ధతి అయితే కాదు. మాకు దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ కావాలన్నా. ఫస్ట్ అయితే మాకు ప్రతి వర్షాకాలంలో ఈ వాటర్ అనేది ఆగాలి. వర్షాకాలం అనే సంగతి వదిలే, మార్నింగ్ నల్లలు వస్తాయి. ఆ నల్లలు కూడా ఆ వర్షం కూడా మా ఇంట్లోకి వచ్చేస్తాయి. ఈ లైన్ మ్యాన్ ఒకటి, బజార్ లైట్లు లేవు. ఆ గల్లీలకు చూడు, కొంచెం అటు కెమెరా తిప్పన్న, అటు అన్ని లైట్లు ఉన్నాయి. మా సైడ్ ఒక్క లైట్లు ఎందుకు లేవు అంటే మా బస్తీకి పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? మేము 20 ఇయర్స్కి వెళ్ళి ఉన్నాం. మా ఏరియా డెవలప్మెంట్ కాదు, వాళ్ళు రేపటికి వచ్చారు, వాళ్ళ ఏరియా డెవలప్మెంట్ అయిపోతుంది. అయితే మాకెందుకు పట్టించుకోరు అన్న? మీరు జిహెచ్ఎంసీలతో మాట్లాడిరా? జిహెచ్ఎంసీకి, హైడ్రాకి ప్రతిసారి ఫోన్ చేస్తామన్నా. వస్తారు, రారని కాదు, కాకపోతే చాలా ఇబ్బంది పెట్టి వస్తారు. 10 ఫోన్లు 20 ఫోన్లు చేస్తూ వస్తారు. ఇప్పుడు మా వర్కులు వదిలేసి మేము మొత్తం వదిలేసి వాళ్ళు వస్తారని ఉంటాం, వాళ్ళు రారు. మేము ఎప్పుడో వరకు పోతే మళ్ళీ వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తారు వచ్చిన మనిషి. అంటే ఫోన్ చేయగానే రావాలి కదా, చలో ఒక్కరోజు 2 రోజులు అని కాదు. వాళ్ళు ఫోన్లోనే చెప్పేస్తారు మేము ఇప్పుడు రాం, మాకు కొంచెం టైం పడుతుంది, మేము పలానా చోటు ఉన్నామంటే మేమేమంటాం ఫస్ట్ వచ్చి ఒకసారి ఏరియా చూసుకోండి అన్న. ఏరియా చూసి మీకు తెలుస్తుంది. అవి కావాలంటే చూడు, మా పెద్ద ఆయన చెప్తాడు, అది కొంచెం ఎట్లా గలీజుకుంటాం మొత్తం చూడు. మా పక్క బస్సులో ఉంటాడు, ఈయన మేము అవుద్దామంటే ఈయనకు అడగండి. పైనుంచి రోజు వాటర్ వస్తాయి మాకు. మంజీరా వాటర్ వచ్చినా ఏం వచ్చినా మొత్తం ఇక్కడ ఏంటంటే ఒక నది పారినట్టే ఉంటుంది మాకు. పాకుర్లు బట్టి లేడీసు చిన్నపిల్లలు మొత్తం అందరూ పడిపోయి, మొన్న మా మిస్సెస్ పడిపోయింది, మొత్తం మోకాలు చిప్పలు పగిలిపోయినాయి. ఇది మొత్తం ఎట్లా ఉంటుంది అంటే ఇది మీ మామూలుగా మనం ఇప్పుడు చూసారు, చాలా కష్టపడి క్లీన్ చేసుకున్నారు కాబట్టి ఇట్లా ఉంది. లేదంటే ఒక నదిలాగా నీళ్ళు స్టాక్ అవడమే కాదు, చిన్నపిల్లలు ఈ సైజు పిల్లలు ఎవరైనా ఉంటే మొత్తం కొట్టుకుపోతారు. అందులో డ్రైనేజ్లో కాదు, పైన నుంచి వెళ్ళే వాటర్లోనే పిల్లలు కొట్టుకొని పోతారు అన్నమాట. అంత డేంజర్గా ఉంటుంది ఈ ఏరియాలో. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమంటారు? మరి మీరు ఏమంటారు? అధికారులు వచ్చి దీనికి ఏదన్నా పరిష్కారం వాళ్ళే చేయాలి. మా చేతుల్లో ఏముంటుందన్న? మా బాధలు మేము చెప్పుకుంటున్నాము. వాళ్ళు వచ్చి ఏదన్నా డ్రైనేజ్ సిస్టమా, లేకపోతే రైన్ వాటర్ పోవడానికి సపరేట్గా, ఇప్పుడు డ్రైనేజ్ సిస్టంలోకి పోతుంది వాటర్, రైన్ వాటర్ పోవడానికి సపరేట్ కాలువలు ఇవన్నీ ఉంటాయి కదా. అట్లాంటివి ఏమన్నా ప్లాన్ చేసి అధికారులు, జిహెచ్ఎంసీ వాళ్ళు లేదా హైడ్రా వాళ్ళ గవర్నమెంట్ ఏదో ఒకటి ప్లాన్ చేసి వాళ్ళు వచ్చి దీన్ని ఏదన్నా పరిష్కారం చేయాలి. ఇది చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు కొంచెం హైట్లో ఉన్న మాకు పర్వాలేదు, కానీ పాపం వీళ్ళని చూస్తుంటే చిన్నపిల్లలు పెద్ద నైట్ పూట వీళ్ళు పడుకోరు, ఏ రోజు కూడా పడుకోరు. వర్షం వచ్చిందంటే మంచాల కింద నుంచి వాటర్ ఉంటుంది, రోజు తోడుకుంటుంటే పాపం వాళ్ళు చూసి మాకే ఎంతో బాధ అనిపిస్తుంటుంది. అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. సో మనం అందరం కూడా మానవత్వం చూపించాలి.
వాళ్ళు మనుషులే, మనము మనుషులమే కాబట్టి వాళ్ళ కోసం మీరు కొంచెం దయ చూపించి అధికారులు ఎవరైనా వచ్చి కొంచెం పొంగుతుంది ఇప్పుడు కూడా చూపెట్టాను. 24 అవర్స్ అక్కడ వాటర్ పొంగుతూనే ఉంటుంది. ఎంతో మంది జారి జారి ఎంతమంది చెప్పినా కానీ చాలా మంది పడిపోయారు చిన్నపిల్లలు. ఒక అతనికైతే నెత్తి పగిలిపోయి పడిపోయి ప్యారలైజ్ అయిపోయాడు అక్కడ, ఆ పక్కన ఉంటాడు. ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడే పడిపోయాడు. అది కూడా ఏంది, నెత్తి పగిలిపోయి పాకురు పట్టి కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉంటుంది అక్కడి నుంచి. ఎందుకు వస్తుంది అంటే ఎవరు పట్టించుకోరు, ఏ అధికారులు పట్టించుకోరు, లోకల్ లీడర్లు ఎవరు పట్టించుకోరు. ఇది పాపం కొంచెం మరి మీరే దయతలిచి మీ మీడియా ద్వారా అధికారులకు చేర్చి ఇది కొంచెం పరిష్కారం చేయాలని మా బాధలు మేము చెప్పుకుంటున్నాం. చాలా లీకేజ్ అవుతుందన్న, చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ సదార్ బస్తీకి వెళ్ళి ఇది మొత్తం ఏమైందంటే ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 3 years 4 years అవుతుంది కదా రావట్టు వాటర్. చాలామంది కింద పడ్డారు, ముసలోళ్ళు పడ్డారు, పిల్లలు పడ్డారు. మొన్న అయితే లేడీస్ ఇట్లా పడ్డారు, కాలు ఇరిగిపోయింది ఆమెకి. మొన్ననే ఒక ముసలాయనకి నెత్తి వాళ్ళిపోయి ఇప్పటికీ లేవలేదు ఆ ముసలోడు. ఇంకా ఈ బస్తీలో కొంచెం లీడర్లు ఏమైనా పట్టించుకుంటే బాగుంటుంది. కార్పొరేటర్ కానీ ఎవరైనా వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఇంకోటి దోమల మంది ఇట్లా కొట్టట్లేదు, దోమలు ఇట్లా ఘోరంగా ఉన్నాయి. ఇదంతా అడిమి ఉంది ఇట్లకెళ్ళి. తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు క్లీనింగ్ చేయడానికే ఎప్పుడు రారు. ఇవి ఎంత రోడ్డు మీద చెత్త అదంతా ఉంటుంది. ఈ రోడ్డు అసలు జామ్ అయిపోయి పొంగుతుంటేవి కానీ ఎవరు పట్టించుకోరు. అది కొంచెం చాలా ఇబ్బంది ఉంది. చూడండి మీరు ఇట్లా. ఇది గురు గోవింద్ సింగ్ నగర్ చెప్తున్నటువంటి వారి యొక్క బాధలు ఏదంటే ఇక్కడ వర్షం పడ్డప్పుడు దాదాపు పెద్ద ఎత్తున కూడా డ్రైనేజ్ పొంగిపోయి కూడా వారి ఇళ్లలోకి వస్తూ ఉన్నాయి. సో ఎవరైతే మంచాలు ఉన్న వాళ్ళు మాత్రమే బతకగలుగుతున్నాం. చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మంచాలు లేని వాళ్ళైతే ఆ రోజు రాత్రి మొత్తం కూడా పడుకోలేని పరిస్థితి ఉంది. అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక్కడికి వచ్చి మమ్మల్ని స్పందించడం లేదు. అదేవిధంగా మాకు వీధి లైట్లు లేవు, మాకు వర్షపు నీరు రావడం వల్ల మా ఇల్లు మునిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ చెత్తను ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి కూడా ఎవరు రావట్లేదు. అదేవిధంగా డ్రైనేజ్ ఎక్కడెక్కడైతే పైనుంచి వస్తున్నటువంటి నీళ్ళని కూడా మా ఇళ్లలోకి వదులుతూ ఉన్నారు. సో అది మాకు ఇబ్బంది కలుగుతూ ఉంది. అదేవిధంగా రాత్రి వేళలో దోమలకు అన్ని గల్లీలో కూడా దోమల మందు కొడుతూ ఉంటారు, కానీ మా గల్లీకి దోమల మందు కొట్టడానికి ఎవరు రావడం లేదు. సో మా గల్లీ అంటే చుట్టుపక్కల అన్ని గల్లీలకు మాత్రం వీధి లైట్లు ఉన్నాయి, మా గల్లీకి మా బస్తీకి మాత్రమే వీధి లైట్లు ఇవ్వడం లేదు. మా ఓట్లు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కావాలి, ఎమ్మెల్యే కావాలి, మమ్మల్ని మాత్రం పట్టించుకునే నాదు లేదని వారందరూ చెప్తున్నటువంటి మాట. అలాగే దీనిపైన మా పొలిటికల్స్ మీడియా ద్వారా అధికారులను అడుగుతా ఉన్నాము. అధికారులు కూడా దీనిపైన స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వారికి వారు అడుగుతున్నవి కొత్త కోరికలేం కావు, చిన్న చిన్న కోరికలే కాబట్టి వారందరినీ కూడా అసలు ఈ గల్లీలో ఉన్న వారందరికీ ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైనా కావచ్చు, లేకపోతే రెయిన్ వాటర్కి సంబంధించి ఒక సపరేట్ కాలువ లాంటిది ఏమన్నా తవ్వించడం లాంటిది ఏమైనా ప్రయత్నాలు చేయాలని కూడా అధికారులు అడుగుతున్నాను. ఎందుకంటే అవి తవ్వించడం వల్ల వారి ఇళ్లలోకి నీళ్లు పోకుండా వారు కూడా వర్షాకాలంలో కూడా ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కూడా దీనిపైన స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గురు గోవింద్ సింగ్ నగర్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికల్స్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ ఎల్లమ్మ బండ, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.